రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ కంపెనీలో భారీ మోసం బయటపడింది. ప్రణవ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ వద్ద ల్యాండ్ ఓనర్లు ఆందోళనకు దిగారు. ప్రణవ గ్రూప్స్ ల్యాండ్ షేర్ హోల్డర్స్ తమ ప్రాపర్టీ తీసుకుని కనీసం ప్రణవ టవర్స్ వద్ద కూడా రానివ్వకుండా అడ్డుకోవడంతో ఆందోళనకరంగా మారింది. భారతదేశంలోనే గుర్తింపు పొందిన హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ సంస్థకు సోమాజిగూడలో 5 ఎకరాల స్థలం ఉంది. హెచ్ఎస్సిలో 297 మంది షేర్ హోల్డర్స్ నుంచి ప్రస్తుతానికి 100 మంది షేర్ హోల్డర్స్ మిగిలారు. కాలక్రమంలో హెచ్సిఈఎల్ ను మూసివేయడంతో సంబంధిత స్థలంలో భారీ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరిలో హెచ్ఎస్ఈఎల్ షేర్ హోల్డర్స్ నిర్మాణ సంస్థ బోర్గో ఇన్ఫ్రా డెవలపర్స్ తో 4 టవర్లు నిర్మించేందుకు 50-50 షేర్ ఒప్పందంతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఇక నిర్మాణాలను 2020లోనే పూర్తి చేయాల్సి ఉండగా 2025 వరకు నిర్మాణాలు కొనసాగుతూనే వచ్చాయి. మొత్తం 17,700 గజాల స్థలంలో 4 టవర్లు నిర్మించాల్సి ఉంది. ఇందులో ఏ, బి, సి బ్లాక్లు రెసిడెన్షియల్, కమర్షియల్ బ్లాక్లను మాత్రం 19 అంతస్తులో నిర్మించారు. జూన్ 2024న డి బ్లాక్ కు అనుమతి పొందడం జరిగింది. ల్యాండ్ ఓనర్స్ కి ఇవ్వాల్సిన 50% షేర్ ను వారికి ఇవ్వలేదు. దీంతో బాధితులు ప్రణవ టవర్స్ వద్దకు చేరుకున్నారు. వారికి పర్మిషన్ లేదంటూ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో షేర్ హోల్డర్ల ధర్నాకు దిగారు. అక్కడ బైఠాయించారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రస్తుతం ఉన్న 100 మందికి 1000 స్క్వేర్ ఫీట్ చొప్పున 1,00,000 స్క్వేర్ ఫీట్ స్థలం రావాలని తెలిపారు. తమ షేర్లు తమకివ్వకుండా మోసం చేసిన ప్రణవ గ్రూప్ కంపెనీలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఫ్లాట్స్ లో ఆక్యుపై అయింది, కొంచెము ఆఫీస్ కూడా కొంచెం ఆక్యుపై అయింది, అది నడుస్తున్నాయి. స్టార్టింగ్ లో మా కంపెనీ పేరు హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఉంది. తర్వాత పేరు చేంజ్ చేసి 2007లో హైదరాబాద్ సెక్యూరిటీస్ అండ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అని పెట్టారు. 2007లో సెబీ మా లైసెన్స్ ఆఫ్ ట్రేడింగ్ క్యాన్సిల్ చేసేసారు. తర్వాత అది రెగ్యులర్ కంపెనీ అయింది. అప్పటి వరకు సెక్షన్ 25లో కంపెనీ ఉంది, అది నాన్ ప్రాఫిట్ కంపెనీ. ఇప్పుడు రెగ్యులర్ కంపెనీ ఉంది. షేర్ హోల్డర్స్ ల్యాండ్ మాకు ఉంది, అందరికీ ఉంది. ఏమైందంటే ఇప్పుడు గుడ్ మెజారిటీలో 20 years డైరెక్టర్స్ ఎలక్షన్ అయిపోయింది వాళ్ళ ఫేవర్ లో. మళ్ళీ శివ్ కుమార్ చైర్మన్ అయినాడు. అప్పటి నుంచి మోసం చేస్తున్నారు అందరు షేర్ హోల్డర్స్. చేస్తున్నాము బట్ ఎవ్రీవేర్ ఎక్కడైనా పోతే అక్కడ మనం ఏమైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళకు కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి పక్క పెట్టేస్తారు. రెగ్యులర్ గా కంప్లైంట్ అవుతుంది. జిహెచ్ఎంసీలో ఉండని, ఈడీలో ఉండని, ఇన్కమ్ ట్యాక్స్ లో ఉండని. దీనికి సంబంధించి మా ప్రతినిధి ఇన్నారెడ్డి మరింత ఇన్ఫర్మేషన్ అందిస్తారు. సో ఇన్నారెడ్డి, ప్రణవ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ ఒక ప్రాజెక్ట్ కు సంబంధించి ల్యాండ్ ఓనర్స్ కు చేసినటువంటి మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆ రోజు మనం గమనిస్తూనే ఉన్నాం. జనరల్ అంటే హైదరాబాద్ మామూలుగా ఓవరాల్ తెలంగాణ రిలీజ్ మొత్తం పడిపోయింది. కానీ ల్యాండ్ డెవలప్మెంట్ తీసుకున్న తర్వాత సరైన సమయానికి దాన్ని కన్స్ట్రక్షన్ చేయకపోవడం, తర్వాత ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో ల్యాండ్ ఇచ్చిన ల్యాండ్ ఓనర్స్ నుంచి వరకు ఇబ్బంది పెట్టే పరిస్థితి అనేది చాలా రకాలుగా జరుగుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ కు సంబంధించిన ఈ 5 ఎకరాల ల్యాండ్ వ్యవహారాలు కూడా మొత్తంగా చూస్తే దీంట్లో స్టాక్ హోల్డర్స్ మొత్తంగా 297 మంది ఉంటే ప్రస్తుతం 100 మంది మాత్రమే మిగిలారు. సో వీళ్ళకి సంబంధించి ల్యాండ్ డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. సో బూర్గుల డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన 2017లో ఇచ్చిన తర్వాత ఇప్పటికే పూర్తి చేయాల్సిన అవసరం 2020 పూర్తి చేయాలి. అయితే 2025 పూర్తి చేయకుండా తమకు ఇవ్వాల్సిన ఏమైతే ల్యాండ్ ఉందో దానికి సంబంధించిన ల్యాండ్ కేటాయించకుండా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయకుండా ఉన్నారని చెప్పి దీని మీద అడగడానికి వెళ్ళిన ఓనర్స్ అంటే షేర్ హోల్డర్స్ ఎవరైనా వాళ్ళ లోపల రానియకుండా అడ్డుకోవడము, తర్వాత అసలు మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి అంటాము. ఇవన్నీ కూడా చూస్తే వీళ్ళందరూ కూడా చాలా ప్లాన్ గా వీళ్ళకి సంబంధించిన షేర్ ఏమైతే ఉందో 1000 స్క్వేర్ ఫీట్ చొప్పున దాదాపు 1,00,000 స్క్వేర్ ఫీట్ స్థలం రావాల్సింది. అది ఇవ్వకుండా అడ్డుకునేందుకు ఇవ్వకుండా వాళ్ళకు అన్యాయం చేసేందుకు వీళ్ళు రకంగా వాళ్ళు అడ్డుకునే లోపల రానికుండా చేస్తామని చెప్తాను కూడా వాళ్ళ షేర్ హోల్డర్స్ ప్రస్తుతం వాళ్ళు ఎదురు పడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ షేర్ హోల్డర్స్ ను ఏదో రకంగా మాయ చేసి ఆ ల్యాండ్ కొట్టేసే ప్రయత్నం భాగంగానే తమను లోపల రాయట్లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలి. మాకు ఏమైతే లీగల్ గా రావాల్సిన 1,00,000 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ మాకు అందులో చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు రోజు. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.